నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ వి ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం రవ్వ కేసరి. రోజంతా మృదువుగా, అలాగే మనము దీన్ని చేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉండాలంటే ఎలా చేస్తే ఉండలు కట్టవు, ఇలా అన్ని రకాల టిప్స్ దీంట్లో చూపించబోతున్నాను గైస్. అలాగే ఇది మృదువుగా ఉండడమే కాకుండా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. అలా నోట్లో పెట్టుకోగానే ఇలా వెన్నెలా నోట్లో కరిగిపోతుంది, అంత బాగుంటుంది ఇది. దీన్ని ఎలా తయారు చేద్దామో చూద్దాం. దీనికి ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి మనము 3.5 కప్పుల నీళ్ళు పోసుకుంటున్నాం. ఒక కప్పుకి 3.5 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. మీరు గ్లాస్ అన్నా తీసుకోండి, కప్ అన్నా తీసుకోండి, కానీ కిందికి మిందికి ఒకే రకంగా ఉండే గ్లాసు కానీ కప్పు కానీ తీసుకోండి. కింద తక్కువ వచ్చి పైన ఎక్కువ వచ్చి అట్లాంటివి తీసుకోవద్దు. అంత సదాటంగా ఉండే కప్పు కానీ గ్లాస్ కానీ తీసేసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి 3.5 కప్పుల నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే కప్పుతోనే నేను సగం ఆయిల్ సగము నెయ్యి వేసుకొని చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి రోజంతా ఈ హల్వా అనేది మృదువుగా ఉంటుంది. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుకి 3/4 కప్పు నెయ్యి, ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి. ఫ్లేవర్ ఉండేది తీసుకోవద్దు. నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను. రెండు కలిపి 3/4 కప్పు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి గేస్, నేను నెయ్యి కూడా కరగబెట్టేసుకొని చల్లారిన తర్వాత కొలతగా తీసుకున్నాను. ఇప్పుడు అదే కప్పుకి మనము బొంబాయి రవ్వ తీసుకోవాలి. మనం బొంబాయి రవ్వ అయినా తీసుకోవచ్చు, ఇట్లా చిదోటి రవ్వ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేను చిదోటి రవ్వ తీసుకున్నాను. అది బొంబాయి రవ్వ కంటే కూడా సన్నగా ఉంటుంది. దీన్ని కూడా ఒక కప్పులోకి వేసుకొని పెట్టేసుకోవాలి. మనం మళ్ళీ షుగర్ కూడా కొలుచుకోవాలి కదా, అందుకని దీన్ని కూడా ఇంకొక కప్పులోకి కొలిచేసుకొని పెట్టేసుకోవాలి. మనం నీళ్లు పోసుకొని పెట్టేసుకున్నాం కదా, దీంట్లోకి నేను ఫుడ్ కలర్ వేయకుండా కొంచెం చిటికెడు కలర్ కోసమని కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇట్లా కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు, లేదంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా కలర్ అనేది మీ ఆప్షనల్. కేసరి కోసమని నేను అట్లా కలర్ రావాలని కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని పెట్టేసుకున్నాను. ఆ నీళ్ళు కాగేలోపు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన దీంట్లోకి మనము కొలుచుకొని పెట్టుకున్నాం కదా నెయ్యి, అదే 2-3 టేబుల్ స్పూన్లు వేసేసుకొని ఒక 10 జీడిపప్పు, 10 ద్రాక్ష వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా కొంచెం లైటు గోల్డ్ కలర్లోకి మారిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కొలిచి పెట్టుకున్న రవ్వని మొత్తం వేసేసుకోవాలి. ఇలా ఈ రవ్వని వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ రవ్వని కూడా వేసుకోవాలి. ఈ రవ్వ కూడా తెలుపు రంగు నుంచి మనకు లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేపుకోవడం వల్ల మనకి ఈ కేసరి అనేది చాలా బాగుంటుంది టేస్టు. రవ్వ కూడా మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే బాగా చక్కగా వేగుతుంది. ఇలా ఇది కలర్ అంతా కొంచెం చేంజ్ అయిన తర్వాత చూడండి గైస్, మనకి పక్కన నీళ్ళు కూడా మరిగిపోయాయి. ఇప్పుడు ఈ నీళ్ళు పెట్టిన స్టవ్ని ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి గైస్, మనకి కొంచెం లైట్ కలర్ రంగులోకి మారింది, గోల్డ్ కలర్లోకి. ఇలా లైట్గా మనకి వేగిన తర్వాత మనం ముందుగా మరిగించుకున్నాం కదా నీళ్ళు, ఆ నీళ్ళు పోసేసుకోవాలి. ఇలా మరిగే నీళ్ళు వేయడం వల్ల మనకి ఈ రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. మామూలు నీళ్ళు, చల్ల నీళ్ళు పోసే కంటే కూడా ఇలా వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల మనకి ఈ రవ్వ ఉండలు కట్టదు. ఈ రవ్వ కూడా తొందరగా ఉడికేస్తుంది. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకొని ఇది దగ్గరగా అయ్యేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. ఈ కేసరి ప్రాసెస్ మొత్తము లో ఫ్లేమ్లోనే జరగాలి. అప్పుడే మనకు అద్భుతమైన కేసరి వస్తుంది.
ఇలా రవ్వంతా దగ్గరికి పట్టిన తర్వాత మనం ఒక కప్పుకి 1.5 కప్పుల షుగర్ వేసుకుంటున్నాను గైస్. మీకు కావాలంటే ఈ చక్కెర ప్లేస్లో బెల్లం కూడా వేసేసుకోండి. ఇలా చక్కెర అంతా వేసుకున్న తర్వాత ఈ చక్కెర మొత్తం కరిగి మళ్ళీ కొంచెం దగ్గరికి పడేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం మనము ముందుగా కరగబెట్టుకున్న నెయ్యి నూనె ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. నెయ్యి నూనె వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేట్లుగా కలుపుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన కేసరి రెడీ గైస్. ఇలా కలుపుకున్న తర్వాత మనము మంచి ఫ్లేవర్ కోసము ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసి కలుపుకుందాం. చూడండి గైస్, ఈ క్లిప్లో చూపించిన విధంగా ఇలా మనకి కొంచెం జొరుగే ఉండాలి. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన కేసరి రెడీ గైస్. ఇప్పుడు ఈ హల్వాని మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి గైస్, మనకి ఎట్లా అసలు ఎంత మృదువుగా అంటే అంత మృదువుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా చేయండి గైస్. కొత్తగా వంటలు చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. చూడండి గైస్, దీన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా ఉంటుంది ఈ కేసరి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఇలా ఈ టిప్స్ అన్నీ పాటిస్తూ నేను చెప్పినట్లుగా చేసుకుంటే ఇట్లా మంచిగా ఎంతో రుచిగా ఉండే కేసరిని ఎంతో సులభంగా కూడా తయారు చేసేసుకోవచ్చు. చూడండి గైస్, ఎంత సాఫ్ట్గా ఉందో చూపిస్తాను. చూడండి గైస్, అలా తీస్తే అట్లా నోట్లో వేసుకుంటే చాలా వెన్నెలాగా గొంతులోంచి జారిపోతుంది, అంత బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కంతే గైస్, బాయ్.